నా ప్రియమైన బిడ్డా, ఈ సందేశం నీ ముందు అకస్మాత్తుగా వచ్చింది అయితే అర్థం చేసుకో. ఇది ఏదో సంయోగం కాదు, కాని విశ్వం యొక్క సంకేతం, నా సంకేతం. నేను మాతా కాళిని, మరియు నీ భాగ్యాన్ని నేను రాసేశాను. ఇప్పుడు విను, నీ భాగ్యంలో ఏమి రాసుందో? నువ్వు వినబోతున్నది నీ ఆత్మను కంపించేస్తుంది. నీ రోమాలు నిక్కబుడుచుకుంటాయి, మరియు నువ్వు ఇప్పటివరకు చూడని దాన్ని చూపిస్తుంది. పూర్తి భక్తితో విను, ఎందుకంటే ఈరోజు నీతో నేనే మాతా కాళీ స్వయంగా మాట్లాడుతున్నాను. నా ప్రియమైన బిడ్డా, నువ్వు భావిస్తున్నావు కదా, నీ భాగ్యం అసంపూర్ణం, పగిలిపోయింది లేదా కోల్పోయావు అని. అది నీకు కేవలం కనిపిస్తోంది, కాని నేను చూసేది ఒక పూర్తి కథ. నేను స్వయంగా నీకోసం రచించిన ఒక పూర్ణ సృష్టి. నువ్వు అడుగుతావు, అమ్మా, నా భాగ్యంలో ఏముంది అని? ఈరోజు నేను నీకు చెప్పేస్తున్నాను. జాగ్రత్తగా విను, ఎందుకంటే ఇది ఆ రహస్యం, ఇప్పటివరకు నేను ఎవరికీ చెప్పని రహస్యం. నువ్వు ఈ భూమిపై వచ్చినప్పుడు నీలో కేవలం శ్వాస మాత్రమే కాదు, నా ఒక అంశాన్ని కూడా పెట్టాను. నీ జన్మకు ముందే నీ మార్గాన్ని నిర్ణయించాను. నీ ప్రతి కన్నీటికి అర్థాన్ని రాశాను. నీ ప్రతి చిరునవ్వుకు కారణాన్ని నేనే సృష్టించాను, మరియు నీ ప్రతి సంఘర్షణలో ఒక వరాన్ని దాచాను. నువ్వు దుఃఖంగా భావించేది నేను అవసరమైన పరీక్ష అంటాను. నువ్వు అంధకారమనేది నేను కర్మల శుద్ధి అంటాను. నువ్వు ఒంటరితనమనేది అది నా మరియు నీ మధ్య అతి పవిత్ర సంవాదం. నా ప్రియమైన బిడ్డా, కొన్నిసార్లు నేను అంతా లాక్కుంటాను, సంపద, సహచరులు, సుఖాలు. తద్వారా నువ్వు నీకు నువ్వే కనిపించుకోవాలి, నీవు నివ్వే గుర్తించుకోవాలి. ఎందుకంటే అందరూ దూరమైపోయినప్పుడే నేను అతి సమీపంగా వస్తాను. నువ్వు ఏడుస్తావు కదా, కొన్నిసార్లు నీ భాగ్యంపై, కొన్నిసార్లు ఇతరుల మోసాలపై. అయితే విను, నీ భాగ్యంపై ఎవరికీ అధికారం లేదు. ఏ మనిషికీ కాదు, గ్రహాలకు కాదు, భూతాలకు కాదు, భవిష్యత్తుకు కాదు. నీ భాగ్యం కేవలం నా రచన మాత్రమే, మరియు నేను ఎప్పుడూ అసంపూర్ణ పుస్తకం రాయను. నేను నీ భాగ్యాన్ని రాసేశాను, మరియు దానిలో ఏమి రాసుంది? రాసి ఉంది, నువ్వు బతికి బయటపడతావు, అందరూ ఓడిపోయినట్టు భావించినప్పుడు. నువ్వు లేచి నిలబడతావు, ప్రజలు నీ అంతం అనుకున్నప్పుడు. నువ్వు ప్రకాశిస్తావు, అంధకారం తన ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు. రాసి ఉంది, నిన్ను ఆపడానికి ప్రయత్నిస్తారు, పగలగొట్టడానికి ప్రయత్నిస్తారు, వంచడానికి ప్రయత్నిస్తారు. కాని నువ్వు ఆగవు, ఎందుకంటే నేను స్వయంగా నీలోపల ఉన్నాను. నువ్వు నేను ఓడిపోయాను అన్నప్పుడు నా గొంతు నీలోపల గంభీరంగా ప్రతిధ్వనిస్తుంది. కాదు, నువ్వు గెలుపు కోసమే సృష్టించబడ్డావు. ఎన్నిసార్లు నువ్వు ఆలోచించావు, ఇక చాలు, భరించలేను అని? అయినా నువ్వు భరించావు, ఎందుకంటే నేను నీ లోపల సహనశక్తిగా కూర్చుని ఉన్నాను. ఎన్నిసార్లు నువ్వు అన్నావు, ఇక ధైర్యం మిగలలేదు అని? అయినా నువ్వు ముందుకు నడిచావు, ఎందుకంటే నేను నీ లోపల ధైర్యంగా ధడక్ ధడక్మంటూ నీ అడుగులను ముందుకు నడిపిస్తున్నాను. నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు, నీ జీవితంలో పగిలిపోయింది అది నీ అంతం కాదు, కాని నా ప్రణాళికలో ఒక అధ్యాయం మాత్రమే. నేను నిన్ను బలహీనుడిగా సృష్టించలేదు, నా ప్రియమైన బిడ్డా, నేను నిన్ను ప్రత్యేకంగా సృష్టించాను. ఇతరుల నుంచి భిన్నమైన వాడికి భిన్న మార్గమే ఇవ్వబడుతుంది, మరియు ఆ మార్గమే అతణ్ణి అక్కడికి తీసుకువెళుతుంది, సాధారణలు ఎప్పుడూ చేరుకోలేని చోటుకు. ఎందుకంటే నీ భాగ్యంలో సాధారణత్వం రాయబడలేదు. ఇప్పుడు నువ్వు అడుగుతావు, అమ్మా, ఇంకెంతకాలం, ఇంకెంత అని? నా జవాబు కేవలం కొంచెం మాత్రమే, ఎందుకంటే నీ పరీక్ష పూర్తి కాబోతోంది. నీ జీవితంలో నువ్వు కోల్పోయినది ఇప్పుడు తిరిగి వస్తోంది, కాని ఈసారి మరింత మెరుగైన రూపంలో, మరింత ఉన్నత స్థాయిలో. ఇప్పుడు ఆలోచించు, నా ప్రియమైన బిడ్డా, నువ్వు నిజంగా ఓడిపోయావా? లేక ఇది కేవలం నా ప్రణాళికలో నిశ్శబ్ద దశ మాత్రమేనా? నీ భాగ్యం ముగిసిపోయిందా? లేక ఇప్పుడు ఆ క్షణం వస్తోందా, నువ్వు పునర్జన్మ తీసుకోబోయే క్షణమా? నువ్వు ఇప్పుడు ఉన్న చోటే నువ్వు ఉండాల్సిందే. నీ ప్రతి సంఘర్షణ, ప్రతి అడ్డంకి నా ప్రణాళికలో భాగమే, మరియు నేను ఎప్పుడూ తప్పుడు ప్రణాళికలు రూపొందించను. నేను నీ భాగ్యాన్ని రాసేశాను, మరియు దానిలో ఏమి రాసుంది? రాసి ఉంది, నీ పోరాటానికి దోస్తీ ఉంది, నీ మౌనానికి గౌరవముంది,
నీ కన్నీటికి మూల్యముంది, మరియు నీ విశ్వాసానికి ప్రతిఫలముంది. కాని ఒక షరతుంది, నువ్వు విశ్వాసముంచాలి. అది నాలో కాదు, నీలోనే. ఎందుకంటే నువ్వు నీపై విశ్వాసముంచినప్పుడే నేను నీలో ప్రకటితమవుతాను. భాగ్యం అది కేవలం నీపై జరిగినది కాదు, భాగ్యం అది నీ లోపల నుంచి జన్మించబోతోంది. ఇప్పుడు సిద్ధంగా ఉండు, ఎందుకంటే నీ జీవితంలో ఏదో గొప్పది జరగబోతోంది. భాగ్యం నీ తలుపుకు తట్టడానికి వచ్చింది, మరియు నేనే ఆ తలుపు తెరిచేది. తద్వారా నువ్వు నీ నిజమైన శక్తిని చూడగలవు మరియు దాన్ని జీవించగలవు. నువ్వు తరచూ అడుగుతావు, నాకు నా భాగం ఎప్పుడు దొరుకుతుంది, న్యాయం ఎప్పుడు లభిస్తుంది, నా తద్దీర్ ఎప్పుడు నవ్వుతుంది అని. అయితే విను, నాకోసం సృష్టించబడిన జీవా, నీ తద్దీరు గాలికి ఒడ్డున ప్రవహించే పగిలిన ఓడ కాదు. నీ భాగ్యం ఒక వేగవంతమైన ప్రవాహం, దాన్ని నువ్వు నీలోనే అడ్డుకుని ఉంచావు. మరియు నువ్వు ఆ అడ్డంకిని తొలగించినప్పుడు నీ భాగ్యం నదిలా పొరలు పొరలుగా ప్రవహిస్తుంది, సముద్రంలా విస్తరిస్తుంది. నీ లోపల ఉన్న శక్తి అంత బలమైనది, పర్వతాలను వంచగలదు, సముద్రాలను శాంతపరచగలదు, అంధకారాలను చీల్చగలదు. కాని ఈరోజు నువ్వు నీ స్వంత భయంతో వణుకుతున్నావు. నేను అడుగుతున్నాను, ఎందుకు భయపడతావు? అందరూ నిన్ను తిరస్కరించారనేనా? ఎవరూ నీకు తోడు నిలబడలేదనేనా? అయితే అర్థం చేసుకో, నా ప్రియమైన బిడ్డా, అందరూ నిన్ను విడిచిపెట్టినప్పుడే నేను నిన్ను నా దగ్గరకు లాగాను. నువ్వు నిన్ను బలహీనుడిగా భావిస్తున్నావు, అది నీ భ్రమల జాలం మాత్రమే. ఏ రోజు నువ్వు నీ శక్తిని గుర్తించావో ఆ రోజు ఈ ప్రపంచం నిన్ను గుర్తించడానికి బలవంతంగా పడుతుంది. నీ లోపల మండుతున్న అగ్ని సాధారణ మంటలా కాదు, అది నా జ్వాల, మరియు అది భగ్గుమంటూండు అంతా నీ జీవితంలోని ప్రతి అంధకారాన్ని బూడిద చేస్తుంది. నువ్వే ఆ జ్యోతి నాలో నివసిస్తుంది. నీ ప్రతి పతనంలో ఒక కొత్త లేవడి దాగి ఉంది. నీ ప్రతి పగుళ్ళో ఒక కొత్త నిర్మాణ సందేశముంది, మరియు నీ ప్రతి ఒంటరితనంలో నా సాన్నిధ్యం ఉంది. నువ్వు భావిస్తున్నావు, అంతా ముగిసిపోయింది అని. కాని నేను చెప్తున్నాను, ఇంకా అప్పుడే ప్రారంభమైంది. ఎందుకంటే మనిషి ఓడిపోయాను అనుకున్నప్పుడే నా ప్రణాళిక వెల్లడి అవుతుంది. మరియు నువ్వు ఇప్పుడు ఆ మలుపు వద్ద నిలబడి ఉన్నావు, నీకోసం కొత్త మార్గం తెరుచుకోబోతున్న చోటు. మరిచిపోకు, నీ జన్మకు ముందే నీ మార్గాన్ని నిర్ణయించాను. నీ జీవితంలో ప్రతి మలుపు, ప్రతి నొప్పి, ప్రతి సాఫల్యం నేను రాసిన అధ్యాయాలే. మరియు నేను రాస్తే అందులో ఎటువంటి లోపం ఉండదు, ఎటువంటి కొరత ఉండదు. నీ తక్దీర్ హిమాలయ శిఖరమంత బలమైనది, సముద్రమంత గాఢమైనది. నువ్వు నీలోపలు ఆ గాఢతను అనుభవించడం ప్రారంభించు. నువ్వంటావు, అమ్మా, నా దగ్గరికి ఏమీ మిగల్లేదు. అయితే నేను చెప్తున్నాను, ఆ శూన్యతే నీ అతిపెద్ద వరం. ఎందుకంటే నీ దగ్గర ఏమీ లేనప్పుడే నువ్వు పూర్తిగా నా దగ్గర ఉంటావు, మరియు నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు నీ దగ్గర అంతా ఉంటుంది. ఈ రహస్యాన్ని అర్థం చేసుకో, శూన్యత మాత్రమే కొత్త జన్మనిస్తుంది, మరియు నీ జీవితం ఇప్పుడు కొత్త సృజన ఒడ్డున ఉంది. నీ ఆత్మ ఇప్పటివరకు కేవలం భరిస్తోంది, కాని ఇప్పుడది మేలుకొనబోతోంది. ఇప్పుడు నీ శక్తి లోపలే పరిమితం కాదు, బయటకు పొరలు పొరలుగా వచ్చి ప్రపంచం దాన్ని చూస్తుంది. నిన్ను బలహీనుడిగా భావించినవారే ఇప్పుడు నిన్ను అజేయుడిగా గుర్తిస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను నీలో ప్రకటితమవుతున్నాను. ఇప్పుడు నేను నీ ధైర్యం, నీ పల్స్, నీ మార్గదర్శకురాలిగా నీ ప్రతి అడుగులో తోడుగా నడుస్తాను. నువ్వు భావించకు నీ భాగ్యం ఆలస్యమైందని, అనుకోకు అన్ని అవకాశాలు కోల్పోయాయని. నిజమేమిటంటే నేను నిన్ను సరైన సమయంలో సరైన చోటుకు తీసుకువెళ్లడానికి సిద్ధపరుస్తున్నాను. నా మార్గంలో ఆలస్యం ఎందుకు పెట్టానంటే నీ వరాన్ని సంభలించడానికి అవసరమైన శక్తిని నువ్వు పొందాలని. ఎందుకంటే సిద్ధం కాకుండా వచ్చిన వరం భారంగా మారుతుంది. గుర్తుంచుకో నా ప్రియమైన బిడ్డా, నీ ప్రతి ఆలస్యం నీ నాశనం కాదు, నీ నిర్మాణం. నీ ప్రతి ఓటమి నీ అవమానం కాదు, నీ ఆత్మశిక్షణ. మరియు నీ ప్రతి పగులు నీ వేళ్లను మరింత గాఢంగా చేస్తోంది, తద్వారా నువ్వు ఎత్తులకు చేరుకోగలవు. కాబట్టి ఇప్పుడు కన్నీళ్లతో కాదు, చిరునవ్వుతో చూడు. ఎందుకంటే నీ సమయం మారబోతోంది, మరియు ఆ మార్పు నీ నొప్పి ఎంత గాఢమో అంత గాఢంగా ఉంటుంది. ఇప్పుడు లే నీవు, ఇక నిద్రపోవడానికి సమయం లేదు, ఇప్పుడు మేలుకొనే సమయం. ఇప్పుడు నీలోపల నిద్రాణమైన నా అంశం మేలుకొనబోతోంది, మరియు అది మేలుకొన్నప్పుడు నీ ముందు ఏ గోడా నిలబడలేదు, ఏ బంధం ఆపలేదు, ఏ అంధకారం తాకలేదు. ఎందుకంటే నువ్వు ఆ బిడ్డవి, నేను స్వంత చేతులతో ఆకారమిచ్చినవాడివి, మరియు నేనే స్వయంగా నా శక్తితో నిన్ను ప్రకాశింపచేస్తాను. ఇప్పుడిది తెలుసుకో,
నీ జీవితంలోని అన్ని తుఫానులు నీ ఓటమి కోసం కాదు, నీ లోపలి పునాదిని బలోపేతం చేయడానికి వచ్చాయి. నువ్వాలోచిస్తావు, ఎందుకు పదే పదే అంతా పగులుతోంది అని. కాని నేను చెప్తున్నాను, ప్రతీ పగులు నా పద్ధతి, నీ ఆత్మను ఆకృతి చేయడానికి. నువ్విక పాత మనిషి కావు, నువ్విప్పుడు నా అంశంలా నిర్మితమవుతున్నావు, మరియు నీ లోపల లేచే శక్తి అమరమవుతుంది. నీ మార్గంలో అడ్డంకులుగా ఉన్నవారే ఇప్పుడు నీ మార్గరక్షకులవుతారు. నీ పేరును తుడిచిపెట్టాలని ప్రయత్నించినవారే ఇప్పుడు నీ పేరు ప్రతిధ్వనిని వింటారు. నిన్ను చిన్నవాడిగా చూపించాలని కోరినవారే ఇప్పుడు నీనుంచి నేర్చుకుంటారు. ఎందుకంటే నేను ఏ ఆత్మలో ప్రకటితమవుతానో ప్రపంచం దాన్ని ఆపలేదు. ఇప్పుడా శక్తి నీ లోపల ప్రవహించడం ప్రారంభమైంది, మరియు నీ కథ మారడం ప్రారంభమైంది. నీ భాగ్యం ఇక పూర్వం ఉన్నట్టు లేదు, అది కొత్త ధారగా మారింది. నువ్విప్పుడు నీ పాత భయాలను, పాత నొప్పులను వదిలేయి. నువ్వు వదిలేదే అది నిన్ను ఎత్తుకు ఎగరేస్తుంది. నీ ఆత్మ ఇప్పుడు నా తపస్సు మరియు నా ఆశీర్వాదంతో నిర్మితమవుతోంది. ఇప్పుడు నీ ప్రతి అడుగులో నా ధైర్యం ఉంటుంది, నీ ప్రతి నిర్ణయంలో నా దృష్టి ఉంటుంది, మరియు ఇదే నీ భాగ్యానికి కొత్త ప్రారంభం. నువ్వు భావిస్తున్నావు నీ జీవితంలో ఆలస్యమైందని, అది కేవలం నీ సమయభ్రమ మాత్రమే. నేను కాలం దాటినవాడిని, మరియు నేను ఏ ఆత్మను పిలిచినప్పుడు ఆ సమయమే దాని సమయం. కాబట్టి ఇప్పుడు నీ ఆలస్యాన్ని వరంగా భావించు, ఎందుకంటే అదే నిన్ను బలవంతుడిగా, గాఢంగా, యోగ్యుడిగా చేసింది. ఇప్పుడు నీ సమయం వచ్చినప్పుడు ఏ శక్తి కూడా నిన్ను ఆపలేదు, మరియు నువ్వు నీ జోటిని ప్రపంచంలో వ్యాపింపచేస్తావు. నీ ఈ నొప్పి, ఈ సంఘర్షణ, ఈ స్థిరత్వం అన్నీ వ్యర్థంగా పోవడం లేదు. ప్రతి క్షణం నిన్ను ఆకారమిస్తోంది, ప్రతి పతనం నీకు కొత్త దృక్పథాన్నిస్తోంది, ప్రతి కన్నీటి బొట్టు నీకు కొత్త కరుణవిస్తోంది, మరియు ప్రతి అంధకారం నా ప్రకాశం కోసం నిన్ను సిద్ధపరుస్తోంది. ఇప్పుడు నువ్వు ఆ ప్రకాశాన్ని నీలోపలే అనుభవించు, అదే నిన్ను లేపదీయడానికి సిద్ధంగా ఉంది. నేను నీతో చెప్తున్నాను, ఇప్పుడు నీ శక్తిని ఆపకు, నీ గొంతును అణచకు, నీ అడుగులను ఆపకు, ఎందుకంటే ఇదే ఆ క్షణం. నువ్వు నీ నిజమైన గుర్తింపు ద్వారం వద్ద నిలబడి ఉన్నావు. ఇప్పుడు నీ ఆత్మను ఎగరనివ్వు, నీ జ్యోతిని వ్యాపింపనివ్వు, నీ లోపలి మాతను ప్రకటితమవనివ్వు. ఇదే ఆ సమయం. నువ్వు ఈ అన్ని సంవత్సరాలుగా సిద్ధపడుతున్న సమయం. నువ్వు భరించిన అన్ని సంవత్సరాలు, ఎదుర్కొన్న అన్ని నొప్పులు, జీవించిన అన్ని నిరాశలు, అవన్నీ వ్యర్థం కాలేదు. అవన్నీ నీలో కొత్త ఆలయం నిర్మించే నా పద్ధతి. ఇప్పుడా ఆలయం పూర్తయింది, మరియు నేను అందులో ప్రకటితమవుతాను. మరియు నేను ప్రకటితమైనప్పుడు నీ ప్రపంచం మారిపోతుంది, నీ గొంతు మారిపోతుంది, మరియు నీ భాగ్యం మారిపోతుంది. ఇప్పుడు నేను నీకు ఆ దృష్టినిస్తాను. దానితో నువ్వు నీ జీవితాన్ని నేను చూసినట్లు చూడగలవు. నువ్వు నీ గాయాలను కూడా వరంగా భావిస్తావు. నువ్వు నీ గతాన్ని కూడా ప్రేమతో ఆమోదిస్తావు. నువ్వు నీ నొప్పిని కూడా నీ బలంగా మార్చుకుంటావు. ఎందుకంటే ఇప్పుడు నీ ఆత్మ నా చైతన్యాన్ని తాకబోతోంది, మరియు అక్కడ ఎటువంటి భయం, ఎటువంటి కొరత, ఎటువంటి ఓటమి ఉండదు. నువ్వు భావించకు ప్రపంచాన్ని మార్చాలని. ముందు నిన్ను గుర్తించు, నిన్ను మార్చు, మరియు నీలో దాగిన మాతను చూడు. నువ్వు నిన్ను చూసుకున్నప్పుడు ప్రపంచం స్వయంగా మారడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే నేను నీలో ఉన్నాను, నేను నీ ప్రతి మాటలో ఉన్నాను, నేను నీ ప్రతి అడుగులో ఉన్నాను, మరియు నేనే ఆ శక్తి, నీ జీవితంలోని ప్రతి అడ్డంకిని చూర్ణం చేయడానికి లేచేది. ఇప్పుడు నువ్వు చేతులు జోడించు, నీ ఆత్మను తెరచు, ఎందుకంటే నేను నీకు దూరంగా లేను, నీ లోపలే ఉన్నాను. నేనే ఆ శ్వాసల్లో గంభీరంగా ప్రతిధ్వనించేది, నీ హృదయ ధడక్లో నాట్యం చేసేది, నీ ఆలోచనల్లో శాంతిని నింపేది, మరియు నీ కర్మల్లో శక్తినిచ్చేది. ఆయన జీవితంలో ఆనందకరమైన ఘట్టాన్ని చెప్పండమ్మా, దయచేసి కాగితం మీద రాయండి. ఎవరికైనా నేను సవాలు చేస్తున్నా, శ్రీకృష్ణుడి జీవితంలో ఆనందదాయకమైన ఘట్టంలోనే 10 రాయండి. మీరు ఒకటి కాదు 10 లేవండి, 2-3 మించి మీకు దొరకవండి. విషాద ఘట్టాలు రాయండి అమ్మా, నేను చెబుతున్నా 25 దొరుకుతాయి. 25 అది శ్రీకృష్ణుడి జీవితం. పుట్టింది జరసాల్లోన, పుట్టిందో తల్లిక, పెంచిందో తల్లె, పుట్టిందో తండ్రిక, పెంచింది ఇంకో తండ్రే. అందులో పెంచిన తండ్రికేమో వీడు తన బిడ్డ కాదని తెలుసా, ఆ తల్లికేమో తెలియదా? ఏమి జీవితాలు! అవునడానికి లేదు, కాదనడానికి లేదు. నిజం ఒకటికి తెలుసు, నిజం ఇంకోళ్ళకి తెలియదు. కానీ పెరిగాడు మహానుభావుడు. పుట్టగానే చంపేస్తాననే మేనమావ. మనం ఎంత అదృష్టవంతులు ఉండే అటువంటి మేనమావలు మనకు లేదు. పుట్టనే చంపేస్తాననే మేనమావ కత్తెట్టు కూర్చున్నాడు ఆ జైలు దగ్గరే.
అదే ఆ శ్రీకృష్ణుడి జీవితం. అవతార పురుషులు అంటున్నారు కదా, మరి ఇంతకాలం యుద్ధానికి తట్టుకున్నవాడు ఈ బొట్టనవేలు మీద పడుకున్న బాణానికి వెళ్ళిపోవాలా? తెలుసు, వాలివత ఫలం అనుభవించక తప్పదు. కానీ ఆ తర్వాత కూడా దుఃఖ పరిణామం అమ్మా. ఈవేళ మృత శరీరాన్ని ఒక్క పూట ఉంచాలంటే ఎంత కష్టమవుతుంది. భాగవతం భారతం చదివి తెలుసుకోండి. 7 రోజులు మృత శరీరం అలాగే ఉందండి. 8 మంది భార్యలలో ఒక్కరు లేరు, తల్లి లేదు, తండ్రి లేదు, బిడ్డలు లేరు, ఎవ్వరు లేరు. మన భాషలో చెప్పాలంటే దిక్కుమాలిన మరణం. ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహారణాయ సర్వరోగహరాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహా.